ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలయ్యే అన్ని పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ అయితే ఉన్నాయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఈ యొక్క టాపిక్ నుంచి కంపల్సరీ 1 మార్క్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వీడియో యూస్ఫుల్గా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమైంది? ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్, ఈ యొక్క టోర్నమెంట్ డిసెంబర్ 15 నుండి ప్రారంభం కావాల్సి నా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ డిసెంబర్ 26 నుండి ప్రారంభమైంది. ఎందుకంటే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిజాంగ్ తుఫాన్ సైక్లోన్ అయితే రావడం జరిగింది ఒక డిసెంబర్ 1st వీక్లో. దానివల్ల ఈ యొక్క వీడియోకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొద్దిగా ఆలస్యమైంది. దాంతో డిసెంబర్ 15 ప్రారంభం కావాల్సిన ఈ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ను డిసెంబర్ 26 నుండి ప్రారంభమైంది. సచివాలయాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల నుండి భారీ భాగస్వామ్యంతో ఈ క్రీడలను రూపొందించబడింది. ప్లేయర్ల రిజిస్ట్రేషన్ నవంబర్ 27, 2023 నుంచి మొదలైంది. ఈ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో అభ్యర్థులు సభ్యత్వం తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తేదీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నవంబర్ 27, 2023 నుంచి. సచివాలయం, వార్డు సెక్రటరీ స్థాయిలో పాల్గొనే టీములు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో ఆ ప్రాంత నివాసిగా ఉండవలేను. మరియు సచివాలయం, వార్డు సెక్రటరీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ పోటీలలో పాల్గొనడానికి అర్హులు. ఎవరైతే ఈ యొక్క క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొవాలి అనుకుంటున్నారో ఆ యొక్క సచివాలయం, వార్డు సెక్రటరీ స్థాయిలో మాత్రమే ఆ యొక్క అభ్యర్థి ఉండాలి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే ఈ యొక్క పోటీలో పాల్గొనడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆడుదాం ఆంధ్ర పోటీలు ఎన్ని స్థాయిలో జరిగాయి? ఆడుదాం ఆంధ్ర పోటీలు ఎన్ని స్థాయిలలో జరిగాయి? ఈ యొక్క పోటీలను మొత్తం 5 స్థాయిలో నిర్వహించడం జరిగింది. 1 గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ స్థాయి, నెక్స్ట్ మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. ఆడుదాం ఆంధ్ర పోటీలు ఎన్ని స్థాయిలో జరిగాయి? 5 స్థాయిలు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం స్థాయి, మండల స్థాయి పరిధిలో, నియోజకవర్గ స్థాయి పరిధిలో మరియు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడలు జరిగాయి. ఆడుదాం ఆంధ్రాలో ఏ గేమ్లు ఉన్నాయి? ఆడుదాం ఆంధ్ర పోటీలో ఏ గేమ్లు ముఖ్యంగా కేటాయించారు? 1 క్రికెట్ పురుషులు మరియు మహిళలకు సంబంధించి, నెక్స్ట్ వాలీబాల్ పురుషులు మరియు మహిళలు, కబడ్డీ పురుషులు మరియు మహిళలు, ఖోఖో పురుషులు మరియు మహిళలు, బ్యాడ్మింటన్ డబుల్స్ పురుషులు మరియు మహిళలు. ఆడుదాం ఆంధ్రాలో ఏ గేమ్లు ఉన్నాయి? క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్. ఆడుదాం ఆంధ్ర పోటీలో పాల్గొనడానికి నియమాలు ఏమిటి? ఆడుదాం ఆంధ్ర పోటీలలో పాల్గొనడానికి ఉండవలసిన తప్పనిసరి నియమాలు ఏమిటి? సెక్రటరీ స్థాయిలో ఆన్లైన్ ద్వారా ఎంట్రీలు తీసుకోబడతాయి. టోర్నమెంట్ కోసం నిర్ణయించబడిన వయసు ఎన్ని సంవత్సరాలు? ముఖ్యంగా 15 సంవత్సరాలు. నోట్ చేసుకోండి. ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర పోటీలో పాల్గొనడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత? 15 సంవత్సరాలు. గ్రామ సచివాలయం వారు సచివాలయం ప్రాంతంలో నివసించే క్రీడాకారులు మాత్రమే ఆ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ స్థాయిలో పోటీలో పాల్గొనేందుకు అనుమతి ఉంటుంది. నెక్స్ట్, వార్డు సచివాలయం స్థాయిలో ఎంపికైన విజేతలు క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ జట్లకు స్పోర్ట్స్ కిట్లు ఇవ్వబడతాయి. అలాగే ఖోఖో మరియు కబడ్డీ జట్లకు నియోజకవర్గ స్థాయిలో వరుసగా యాంకిల్ క్యాప్ మరియు మోకాలి క్యాప్లు ఇవ్వబడతాయి. ఆడుదాం ఆంధ్ర పోటీలకు నగదు ప్రైజ్ మనీ ఎంతగా కేటాయించారు? క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో తొలి స్థానంలో నిలిస్తే 35,000 రూపాయలు, జిల్లా స్థాయిలో నిలిస్తే 60,000, రాష్ట్ర స్థాయిలో ఉంటే 5 లక్షల రూపాయలు నగదు ప్రైజ్ మనీ కేటాయించారు. అదేవిధంగా రెండో ప్రైజ్ చూసుకునే మనకు నియోజకవర్గ స్థాయిలో 15,000, జిల్లా స్థాయిలో 30,000, రాష్ట్ర స్థాయిలో 3 లక్షల రూపాయలు. అదేవిధంగా మూడో ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయిలో 5,000, జిల్లా స్థాయిలో 10,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలు. ఆడుదాం ఆంధ్ర యొక్క నగదు ప్రైజ్ మనీ ఎంత? క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో నిలిస్తే తొలి స్థానంలో నిలిచిన వ్యక్తికి 35,000 రూపాయలు, తొలి స్థానంలో నిలిచిన జట్టుకు 35,000, జిల్లా స్థాయిలో ఉంటే 60,000, రాష్ట్ర స్థాయిలో నిలిస్తే 5 లక్షలు. రెండో ప్రైజ్ చూసుకుంటే మనకు 15,000 రూపాయలు నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో 30,000, రాష్ట్ర స్థాయిలో 3 లక్షలు. మూడో ప్రైజ్ మనీ చూసుకుంటే మనకు నియోజకవర్గ స్థాయిలో 5,000,
జిల్లా స్థాయిలో 10,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో చూసుకుంటే ప్రైజ్ మనీ, మొదటి బహుమతి ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయిలో 20,000, జిల్లా స్థాయిలో 35,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షలుగా నిర్ణయించారు. అదేవిధంగా రెండో ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయిలో 10,000, జిల్లా స్థాయిలో 20,000, రాష్ట్ర స్థాయిలో 1,00,000. మూడో ప్రైజ్ మనీ కింద నియోజకవర్గ స్థాయిలో 5,000, జిల్లా స్థాయిలో 10,000, రాష్ట్ర స్థాయిలో 50,000గా నిర్ణయించారు. ఈ ఆడుదాం ఆంధ్ర పోటీల యొక్క షెడ్యూల్ ఏమిటి? ఆడుదాం ఆంధ్ర పోటీల యొక్క షెడ్యూల్ ఏమిటి? ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు 38 రోజుల వ్యవధిలో సమయానుకూలంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ మ్యాచ్లు ప్రతి స్థాయిలో అన్ని ప్రదేశాల్లో ఏకకాలిక పద్ధతిలో నిర్వహించబడతాయి. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వాలంటీర్లు ఆడుదాం ఆంధ్ర గురించి ప్రజలకు వివరించవలసిన విషయాలు ఏమిటి? గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వాలంటీర్లు ఆడుదాం ఆంధ్ర గురించి ప్రజలకు వివరించవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఆన్సర్: క్రీడలు బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్ క్రీడలు అయితే ఉంటాయి. ఈ క్రీడలన్నీ కూడా 5 స్థాయిలో జరుగుతాయి. అవి గ్రామ, వార్డు స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఇలా 5 విభాగాల్లో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. వయసు చూసుకుంటే మనకు 15 సంవత్సరాలు ఆపై పడిన పురుషులు మరియు మహిళలకు ఆ యొక్క సచివాలయం నివసించే వారికి మాత్రమే పాల్గొనడానికి అర్హులుగా కేటాయిస్తారు. క్రీడలలో పాల్గొనడం వలన ఉల్లాసం, ఉత్సాహం, ఆనందమే కాకుండా పోరాట పటిమ వస్తుంది. ఇరుగు పొరుగు వారితో కలిసి గడిపే అవకాశం వస్తుంది. సచివాలయ పరిధిలో గెలుపొందితే వారికి గ్రామ స్థాయిల నుంచి మంచి గుర్తింపు, అలాగే తదుపరి స్థాయిలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. గెలుపొందిన క్రీడాకారుల పేర్లు వారి వారి ఊర్ల పేపర్ల ప్రకటన ద్వారా తెలియపరుస్తారు. ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడలలో ఉండవలసిన రూల్స్ ఏమిటి? క్రీడల యొక్క రూల్స్: ఫస్ట్, క్రికెట్ అన్ని మ్యాచ్లు 10 ఓవర్లు మాత్రమే ఆడబడతాయి. మ్యాచ్లు రెడ్ బాల్తో మాత్రమే ఆడాలి. బ్యాడ్మింటన్ కోర్టు 40 మీటర్ల వెడల్పు గల పంక్తులతో గుర్తించబడిన దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఈ కోర్టు యొక్క పొడవు 13.40 మీటర్లు, కోర్టు యొక్క వెడల్పు 6.10 మీటర్లు. షటిల్ ఇది సాధారణ లేదా సింథటిక్ మెటీరియల్లో తయారు చేయబడింది లేదా రెక్కలకు గల షటిల్ బేస్లో 6 ఈకలు అమర్చబడి ఉంటాయి. రాకెట్ మొత్తం పొడవు 680 మీటర్లు మరియు మొత్తం వెడల్పు 230 మీటర్లు మించకుండా ఒక ఫ్రేమ్ ఉండాలి. వాలీబాల్ ప్లేయింగ్ కోర్ట్ అనేది 18x9 మీటర్ల పొడవున్న దీర్ఘచతురస్రం. దాని చుట్టూ అన్ని వైపులా కనీసం 3 మీటర్ల వెడల్పు ఉండే ఫ్రీ జోన్ ఉంటుంది. నెట్ యొక్క ఎత్తు సెంట్రల్ లైన్స్ నిలువుగా ఉంచబడిన నెట్ ఉంటుంది. దీని పై భాగం పురుషులకు 2.4 మీటర్లు మరియు మహిళలకు 2.24 మీటర్ల ఎత్తులో సెట్ చేయబడి ఉంటుంది. ఒక జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉంటారు. కబడ్డీ జట్టు ఒక జట్టు బృందంలో 7 నుండి 12 మంది ఆటగాళ్లు ఉంటారు. మ్యాచ్ ఆడే ఆటగాళ్ల సంఖ్య 7 మంది ఆటగాళ్లు. మ్యాచ్ వ్యవధి పురుషులకు 40 నిమిషాలు, 80 నిమిషాలను 20 నిమిషాల చొప్పున 2 భాగాలుగా విభజించి 2 భాగాల మధ్య 5 నిమిషాల విరామం ఉంటుంది. మహిళలకు 30 నిమిషాలను 15 నిమిషాలు 2 విభాగాలుగా విభజించారు. 2 భాగాల మధ్య 5 నిమిషాల విరామం ఉంటుంది. ఖోఖో మలుపు యొక్క వ్యవధి 5 నిమిషాలు ఇంటూ 4 మలుపులు, అనగా 2 ఇన్నింగ్స్ ఈక్వల్ 4 మలుపులు అని అర్థం. లేదా 7 నిమిషాలు ఇంటూ 2 మలుపులు, 1 ఇన్నింగ్స్ 2 మలుపులు. ఈ క్రీడలు 2023 డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 26 నుండి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర క్రీడలు 2023 డిసెంబర్ 26 నుంచి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకు నిర్వహించారు. ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఏపీపీసీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మీకు కనుక వీడియో యూస్ఫుల్ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే